పాటలతో పాటు తెలంగాణ తొలి దశ మలి దశలో మీరు ఉన్నారు. తొలి దశ ఉద్యమంలో మీ అనుభవాలు ఏందన్న? అసలు అంటే తెలంగాణ చాలా కొంత గ్యాప్ అయితే వచ్చింది తొలి దశ మలి దశ. తొలి దశ ఉద్యమంలో నేను స్టూడెంట్ని. ఓకే, స్టూడెంట్ని 10th 11th 12th ఆ స్టూడెంట్ నేను. వాస్తవంగా ఘోరమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది తెలంగాణ గురించి. దారుణాలు చేయడం జరిగింది, తన్నులు వేయడం జరిగింది, అరెస్ట్ కావడం జరిగింది, లోపల వేయడం జరిగింది. ఫైరింగ్ కొత్తగూడెంలో ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్లో 2 చనిపోవడం కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా నేను ఉన్నాను. అప్పటి నుంచి పోరాటంలో తిరుగుతూనే ఉన్నాం మేము. అంటే తెలంగాణ కావాలి అని చెప్పేసి గతంలో అంటే తొలి దశలో ఎవరు మొదలు పెట్టిరు, మీకెందుకు ఆ వైపు అడుగులు వేయాలన్న ఆలోచన? అప్పుడు ఒక వ్యక్తి హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు. మన యూనివర్సిటీ మన ఖమ్మం స్టూడెంట్, ఏదో పేరు గుర్తుకు రావడం లేదు నాకు. అది చాలా ప్రభావాన్ని చూపెట్టింది మొత్తం తెలంగాణ మొత్తంలో. ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు, కానీ తర్వాత లేచి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ ఊపుని మేము తీసుకొని ఏం చేసినామంటే ఘోరంగా తిరిగినాం మేము. తన్నులు తినడం కూడా జరిగింది అనేక చోట్ల. అంటే అప్పుడు కుటుంబ నేపథ్యం ఎట్లుంటుండే? కుటుంబ నేపథ్యం అంటే వాళ్ళకు మేము ఎటుపోతున్నాము అనేది తెలియదు వాళ్ళకి. ఇంట్లో తెలియదు. ఏర్పడటము, ఒక సమూహంగా ఏర్పడటము, ఇక్కడ ఏం చేయాలి, సింగరేణి కాలరీస్ ఉన్నది, వీళ్ళు లారీలు వాళ్ళు కొట్టాలి, అట్లా అనుకొని పోవడం జరిగింది అన్నమాట. పోలీసులు అయితే తరిమీరు మమ్మల్ని, ఒక 10 కిలోమీటర్లకు ఎదిగిన మమ్మల్ని. మలి దశనే నిర్బంధం అంటే దానికంటే డబుల్ నిర్బంధం తొలి దశ. తొలి దశలో భయం కాలేదా మరి? ఎందుకు మనకి అంటే ఒక ఆరాటం అనేది ఒకటి, మాకు తెలంగాణ రావాలి, ఇంత ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఒక యువ రక్తంతో ఉన్నాం మేము ఆ రోజుల్లో. ఖచ్చితంగా పోవాలి, పోరాడాలి, చెయ్యాలి. వెనక్కి అయితే తగ్గలేదు అసలుకి. పోలీసు లాఠీ చార్జ్ కానివ్వండి, వాళ్ళు ఏం చేసినా సరే మేము అయితే తగ్గలేదు. మా పోరాటాన్ని మేము కొనసాగించాం. అంటే తొలి దశలో అంత ప్రభావం ఉంది కాబట్టి మలి దశ ఉద్యమం ఊపందుకుంది. మలి దశ ఉద్యమంలో కూడా అంతే కదా, ప్రతి చోట పోయినాం, ప్రతి ధూమ్ధాంలోకి వెళ్ళిపోయినాం, కార్యక్రమంలో ప్రతి చోట వాడినాం. సరే, తొలి దశలో ఊపిరి పోసినటువంటి అనేక మంది, కొంతమంది మరణించారు, కొంతమంది ఉన్నారు. ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా గుర్తింపు దక్కిందా మలి దశ ఉద్యమం? దక్కలేదు. ఉద్యమకారులందరినీ కలుపుకొని పోయినా, ఉద్యమకారులందరినీ కలుపుకొని తొలి దశ ఉద్యమకారులని మలి దశ ఉద్యమంలో అందరినీ కలుపుకొని నేను పనిచేసాను కేసీఆర్ చెప్తాడు. నిజంగానే కలుపుకున్నాను, అందరికి గుర్తింపించింది ఆయన కేసీఆర్. గుర్తింపించిందంటే మరి గండం కూడా కనబడుతుంది, ఎంతమందికి జాబులు ఇచ్చిండో. కేవలం 550 మందికి ఇవ్వడం జరిగింది. తొలి దశ ఉద్యమంలో మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ మలి దశ ఉద్యమంలో మరి కేసీఆర్ ఎందుకు ముందు పాత్ర పోషించాల్సి వచ్చింది? రాజకీయం ఉండేది, రాజకీయం, పాలిటిక్స్ అంతే, రాజకీయం. అప్పుడు మీలాంటి వాళ్ళ ఏమనుకున్నారు? అప్పుడు మీరు మీ అభిప్రాయాలు ఏముంటాయి? అభిప్రాయం ఏమంటే మనం ఏం చేయలేస్తాం వాళ్ళని, పెద్దోళ్ళని మనం ఏం అనలేము కదా. మేమైతే ఒక పంతాన్ని ఎన్నుకున్నాం, మా వరకు మేము సక్సెస్ అయినాం. మేము ఖచ్చితంగా ఎవరన్నా తెలంగాణ రావాలి, అదే మా యొక్క అంబిషన్, మా కోరిక కూడా అదే, తెలంగాణ రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే తిరగడం జరిగింది, దెబ్బలు తినడం జరిగింది, అన్ని రకాలుగా అనుభవించినాం. మొదటి నుంచి మలి దశ ఉద్యమం వరకు కూడా అట్టే జరిగింది. గ్రామాలకు తిరుగుతుండే అప్పుడు చాలా మంది తెలంగాణ ఉద్యమం చరిత్ర చెప్పుకుంటా ఏం చెప్తుండే, ప్రజలకు ఏమని చెప్తుండే, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే? ప్రజలకా తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పేటోళ్ళం. తెలంగాణ వస్తే మనం ఎట్లా బతుకుతాం, ఇప్పుడు పరపీడనంలో మనం ఉన్నాం, పరపీడన నుంచి మనం బయటికి రావాలి, మన వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోవాలి, మనం బతుకులు మనం బతకాలి అనేటటువంటి ఉపన్యాసాలతోని చాలా మందిని వాళ్ళని ప్రభావితం చేసినాం. ఎందుకన్నా అంతెందుకు, తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అక్కడ పోయి దారుణాలు చేసినాం, అరెస్ట్ అయినాం. అక్కడ మన ట్యాంక్ బండ్ మీద అక్కడ చేసినాం. కాకపోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు, పోలీసు నిర్బంధం ఉన్నా కూడా మేము తెగించి కొట్లాడాం. వాస్తవంగా రబ్బర్ బుల్లెట్లు, స్మోక్ బాంబులు, వీటన్నిటి మధ్యలో ఉద్యమాలు, లాఠీ దెబ్బలు, ఇవన్నిటి మధ్యలో ఉద్యమాలు నడిచినాయి. అప్పుడు ఎక్కువ మీరు అంటే మీ ముందు ఏముంటుండే, తెలంగాణ రావాలి, పరిపాలన ఇట్లా ఉండాలి అన్న కళలు ఏమన్నా ఉంటుండేనా? కళలు ఉండే. ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చేది ఉంటే మన పరిపాలన మన చేతులలో ఉంటుంది, పరాయుడి చేతిలో ఉండదు కదా. మన కష్టాలు మన వాళ్ళకి తెలిసి ఉంటాయి, వీళ్ళ కష్టాలు ఎట్లా తీర్చాలనే అవగాహన వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మనకు అనుకూలంగా వాళ్ళు ఉంటారని మనం నమ్మినాం, ఖచ్చితంగా అట్లా నమ్మినాం. కాబట్టి అంత దృఢంగా మనం పోరాటం చేసినాం, సాధించుకున్నాం. చాలా మంది మరణం, ఈ మలి దశ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు నిప్పండించుకొని చనిపోవడం,
అప్పుడు అప్పుడు భావోద్వేగంగా మన పాట ఏమన్నా అనుకున్నా ఉన్నాయి తెలంగాణ పాటలు ఉన్నాయి ఒక ఒక పాట అరే వందల విద్యార్థుల ప్రాణాలు మీకు కట్టవా లాఠీ రబ్బరు తూట దెబ్బలతో కొట్టుడా వందల విద్యార్థుల ప్రాణాలు మీకు కట్టవా లాఠీ రబ్బరు తూట దెబ్బలతో కొట్టుడా మనుషులు మరణిస్తే మానవతను మరిచి ఉన్నారా మనుషులు మరణిస్తే మానవతను మరిచి ఉన్నారా విగ్రహాలు పడగొట్టిన తల్లడిల్లుతున్నారా విగ్రహాలు పడగొట్టిన తల్లడిల్లుతున్నారా ట్యాంకు బండు బొమ్మలా మా చచ్చిపోయిన పిల్లలా ట్యాంకు బండు బొమ్మలా మా చచ్చిపోయిన పిల్లలా వందల విద్యార్థుల ప్రాణాలు మీకు పట్టవా లాఠీ రబ్బరు తూట దెబ్బలతో కొట్టుడా మనుషులు మరణిస్తే మానవతను మరిచి ఉన్నారా మనుషులు మరణిస్తే మానవతను మరిచి ఉన్నారా విగ్రహాలు పడగొట్టిన తల్లడిల్లుతున్నారా విగ్రహాలు పడగొట్టిన తల్లడిల్లుతున్నారా ట్యాంకు బండు బొమ్మలా మా చచ్చిపోయిన పిల్లలా ట్యాంకు బండు బొమ్మలా మా చచ్చిపోయిన పిల్లలా